% ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక 10 లక్షల ట్రాన్సాక్షన్ ఉందనుకోండి, దాని ట్యాక్సే 2.5 లక్షలు అవుతుంది. ₹1 ట్రాన్సాక్షన్ ఉంటే 25 lakhs అవుతుంది. ఒక్క ట్రాన్సాక్షన్ ఎగరగొడితే చాలా ఒక సిమెంట్ కంపెనీ 50,000 ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తారు. ఇంత పెద్ద రికార్డ్ నీ ముందర పెడతారు ఆడిట్ చేసుకో అని చెప్పేసి. ఇక మనం అటు తిప్పి ఎంత చేసినా ఆ ట్రాన్సాక్షన్ పోయింది అనుకోండి, ₹1,00,00,000 25 లక్షలు పట్టు. ఎందుకు? అదే రేట్ ఆఫ్ ట్యాక్స్ 2% ఉంది అనుకో, 2 లక్షలు పోతుంది. ఏం పోయిందే, మనం ఇది పట్టుకున్న దొరుకుతుంది, లేకపోతే పోతుంది అనుకుంటాం. కోర్టు కట్టాడు. ఇక్కడ అట్లా కాదు, హ్యూజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంది కాబట్టి భయం అవుతుంటుంది నాకు ఎప్పుడు. సో దీస్ ఆర్ ది కన్సర్న్స్ స్టేట్స్ చెప్పేది. తర్వాత తెలంగాణ స్టేట్ ప్రత్యేకంగా మన తెలంగాణ కొన్ని ఆబ్జెక్షన్స్ చెప్తుంది, వెరీ స్పెసిఫిక్ ఆబ్జెక్షన్స్. ఏంటి? కాంపన్సేషన్ ఇస్తామంటున్నారు. కాంపన్సేషన్ తెలంగాణ ఏమంటుంది? వాళ్ళు ఏం చెప్పారు, 3 సంవత్సరాలు 100% కాంపన్సేషన్ ఇస్తాం, తర్వాత 50% 25% తగ్గించేస్తున్నారు. బట్ వాట్ వీఆర్ సేయింగ్, అట్లా కాదు, మా రెవెన్యూ లాస్ ఎంత అవుతుందో మేము వాళ్ళు చెప్పలేదు. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసేయండి, చేసిన తర్వాత 5 yearsకి లాస్ 100% ఇవ్వండి. అప్పటి వరకు కూడా మా రెవెన్యూ కుదుట పడకపోతే ఎప్పటిదాకా కుదుట పడదో అప్పటిదాకా మీరు కాంపన్సేషన్ ఇస్తూనే ఉండాలి అని చెప్తున్నారు. మరి నష్టం ఎవరు భరిస్తారు? మనం ఎందుకు భరించాలి? ఎందుకు జిఎస్టీ పెడితే అని ఆలోచన. తర్వాత స్టేట్స్ రిప్రజెంటేషన్ ఇన్ జిఎస్టీ కౌన్సిల్. ఇవాళ ఉన్న పొజిషన్లో జిఎస్టీ కౌన్సిల్కి డామినేషన్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నట్టు కనబడుతుంది. ఓటింగ్ ద్వారానే జరుగుతుంది ఏదైనా. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తే అదే అయ్యేటట్టుంది. అట్లా కాదు, స్టేట్ గవర్నమెంట్స్ మేము 29 మంది ఉన్నాం, మేము ఒకరికి ఉన్నాం, మాకు ఎక్కువ ఉండాలి పవర్స్ అని మీకు చెప్తుంది. తర్వాత లోకల్ బాడీస్ ఉంది. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మన లోకల్ బాడీస్కి నెట్ ప్రొసీడ్స్ అపోర్చునేట్ చేస్తుంది. తర్వాత ఎంట్రీ ట్యాక్స్ ఉంది. ఈ ఎంట్రీ ట్యాక్స్ అంటే మన ఆక్ట్రాయ్ కాదు. ఆక్ట్రాయ్ అంటే మీకు తెలుసు కదా, హైదరాబాద్లో వెళ్ళేటప్పుడు మనకు ఒక చిన్న ఇటు పక్కన ఉండదు. కంటోన్మెంట్ బోర్డులోకి ఎంటర్ కావడానికి మీకు కరీంనగర్ నుంచి వచ్చేటప్పుడు కానీ, నిజామాబాద్ నుంచి వచ్చేటప్పుడు కానీ, సికింద్రాబాద్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక చిన్న చెక్ పోస్ట్ లాంటి హట్ ఉంటుంది, ఆక్ట్రాయ్ అని ఉంటుంది అక్కడ. ఈ ఆక్ట్రా ఏమైందంటే డైరెక్ట్ కంటోన్మెంట్ బోర్డుకి వెళ్ళిపోతుంది. దాని డెవలప్మెంట్కి అది యూజ్ అవుతుంది. ఇవన్నీ తీసుకుపోయి అందులో కలిస్తే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అందులో కలిపేసాం. మా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ ఎట్లా బతకాలి? అట్లే ఆక్ట్రా కూడా అందులో కల్పిస్తాం అనుకో, చిన్న చిన్నవి కదా అవి ఎట్లా బతకాలి? అవి బయట ఉంచాలి అని మనం అడుగుతున్నాం. తర్వాత ఇది చెప్పాను, పెట్రోలియం లిక్కర్ ప్రొడక్ట్స్ మాకే ఉండాలి. హెచ్ఆర్బిడి హార్స్ రేస్ అండ్ బెట్టింగ్ ట్యాక్స్. ఇది సేల్ ఆఫ్ గూడ్స్ అని అడుగుతున్నా. ఇది సేల్ ఆఫ్ గూడ్స్ కాదు, అక్కడ పోయి మనం ఏం కొనుక్కొచ్చుకోం. కొన్ని సర్వీస్ కూడా కాదు. నాకేం బెనిఫిట్ వస్తుంది? సో దిస్ యాక్ట్ మనకు కొన్ని ₹1 కోట్ల వస్తుంది మలక్పేట సర్కిల్లో, చార్మినార్ డివిజన్లో. దిస్ ఈస్ నైదర్ ఫిట్స్ ఇంటూ ద డెఫినేషన్ ఆఫ్ సేల్ నాట్ ఏ సర్వీస్. దేర్ఫోర్ దీన్ని ఎక్స్క్లూడ్ చేయండి జిఎస్టీలో. ఇది మీరు జిఎస్టీలో పెట్టకండి, మేము ఎంత రేట్ అయితే ట్యాక్స్ వేసుకోకపోతే అంత రేట్ ట్యాక్స్ వేసుకుంటాం. ఇది ఇంతవరకు డిస్కషన్ స్టేజ్లో ఉంది. మనం చెప్పాము, ఇది కన్సిడర్ అవుతాయా, కన్సిడర్ కావా, ఎట్లుంటుంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మేజర్ చేంజెస్ దట్ మే అక్కర్ ఇఫ్ జిఎస్టీ ఈజ్ ఇంప్లిమెంటెడ్. ఫస్ట్ చేంజ్ ఏంటి? సిఎస్టీ యాక్ట్ పోతుంది. సిఎస్టీ యాక్ట్ పోతే అన్ని స్టాట్యుటరీ ఫార్మ్స్ వెళ్ళిపోతాయి. మనకు అన్నెసరీ అసెస్మెంట్స్, టైం బార్ అసెస్మెంట్లు, తర్వాత సి ఫార్మ్స్, ఏ ఫార్మ్స్ లేవని పెద్ద పెద్ద డిమాండ్స్ ఎత్తడం, ఇవన్నీ పోతాయి. నువ్వు ఇంటర్ స్టేట్ సేల్ చేసావా లేదా, సప్లై చేసావా లేదా? చేశాను సార్, ఐజిఎస్టీ కట్టి, ఇంకేమీ లేదు. రిటర్న్ అయ్యి ట్యాక్స్ కట్, నీ కన్సెషన్ లేదు. ఏమి ఎక్స్పోర్ట్ చేస్తున్నావా, ఎగ్జంప్షన్. ఈజీ. అన్నెసరీ డిమాండ్స్, అన్నెసరీ అసెస్మెంట్స్, ట్యాక్స్ లయబిలిటీస్, గార్డేజ్ అగ్రోవేట్ రివిజన్స్ అని పోతాయి. లగ్జరీ ట్యాక్స్ పోతుంది. ఇవాళ మనం హాస్పిటల్ పోయి ఆడిట్ చేయాలంటే లగ్జరీ ట్యాక్స్ ఆడిట్ చేస్తున్నాం. భోజనం పెట్టలేని హోటల్స్ దగ్గర కూడా పోయి లగ్జరీ ట్యాక్స్ ఆడిట్ చేస్తున్నాం. రేపు అది పోతుంది. ఏమొస్తుంది? దాన్ని కూడా జిఎస్టీ ఆడిట్ చేస్తాం. మనం యాక్ట్ పోతుంది, పేరు మారుతుంది, దాన్ని కూడా మనం జిఎస్టీ ఆడిట్ చేస్తాం. There will be a paradigm shift in the role of check posts.
చెక్ పోస్ట్ అనేది ఇవాళ మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. ఎవరికి? సో మనమే కొత్తగా చెక్ పోస్ట్ పెట్టుకున్నాం, ఇక్కడ పట్టుకుంటున్నాం. ఈ కోదాడలో ఒక పెద్ద చెక్ పోస్ట్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అన్నీ పెట్టుకున్నాం, స్ట్రెంగ్ చేయాలనుకుంటున్నాం. కానీ ముందు ఏమవుతుంది? ఆల్ ఇన్వాయిసెస్ విల్ బి అప్లోడెడ్ ఇన్ సిస్టమ్. నువ్వు ఏది కొనుక్కొచ్చుకున్నా అప్లోడ్ చేయి. అమ్మినోడు అప్లోడ్ చేస్తాడు, కొన్నోడు అప్లోడ్ చేస్తాడు. అప్లోడ్ ఇలా చెప్పారు నైనార్ సార్, హైదరాబాద్లో అమ్మినోడు 50,000 చూపెట్టి నువ్వు 60,000 చూపిస్తే హైదరాబాద్లో ఉన్నోడికి ఒక మెసేజ్ పోతుంది, బాబు నల్గొండలో నీ దగ్గర నుంచి 60,000 కొనడం చూపిస్తున్నాడు, నువ్వు 50,000 కొనడం చూపించావు, 10,000 సంగతి ఏంటి ఎక్స్ట్రా. అయితే వారం రోజుల ముందే అప్లోడ్ చేయమంటున్నారు. ఆ వారం రోజుల్లో ఆయన సెట్ చేసుకొని నిజమే నేను 60,000 కమ్మైనా చేసేసి కట్టాలి. అలాంటప్పుడు ద రోల్ ఆఫ్ చెక్ పోస్ట్ ఏమవుతుంది? జీరో కాదు, ఇంకా బలోపేతం అవుతుంది. ఎట్లా? కరెక్ట్ రికార్డ్ కీపింగ్ చేయాలి. వాటి రోల్ మారిపోతుంది. ఇవాళ ఉన్న రోల్ రేపు ఉండదు. ఇవాళ మీరు ఏదైతే రోల్ చూస్తున్నారో దట్ రోల్ విల్ నాట్ బి దేర్. దే విల్ బి ఎ పారాడైమ్ షిఫ్ట్. పూర్తిగా మారిపోతుంది. ఓన్లీ దే విల్ బికమ్ రికార్డ్ కీపింగ్. 100% రికార్డ్ కీప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బీహార్ నుంచి కొన్నా మనం ఇస్తాం, బార్డర్ చెక్ పోస్ట్లో రికార్డ్ కాకపోతే ఇన్వాయిస్ మ్యాచింగ్ కావాలి, బార్డర్ చెక్ పోస్ట్లో రికార్డ్ కావాలి. సో ఇవన్నీ చూసుకుంటాం మనం ఆడిట్ చేసేటప్పుడు, అసెస్మెంట్ చేసేటప్పుడు. ఎందుకంటే మొత్తం కంప్యూటర్ నెట్వర్క్, 1 క్లిక్ అహెడ్ 1 క్లిక్ అవే మనకు ఇవన్నీ చెక్ చేసుకుంటాం. కాబట్టి ద రోల్ ఆఫ్ చెక్ పోస్ట్ విల్ బి చేంజింగ్. రికార్డ్ కీపింగ్ అయితే ఎగ్జాంప్టెడ్ గూడ్స్ చెకింగ్ ఉంటాయి. ఇలా చెప్తాం, కొన్ని నెగటివ్ లిస్ట్ గూడ్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జాంప్టెడ్ గూడ్స్ ఉంటాయి, అవి మాత్రం చెక్ చేసుకుంటాం. తర్వాత సెక్యూరిటీ, పలానా బండి పోతుంది, పేపర్స్ కనబడలేదు ఆపండి అంటే అక్కడ పెద్ద మైదానం లాంటి పెట్టుకొని ఉంటారు కాబట్టి అక్కడ ఆపుకోవడానికి ఉంటాయి. ఓన్లీ దీస్ 3 roles ఆర్ గోయింగ్ టు బి ఫంక్షన్ బై ది చెక్ పోస్ట్, నాట్ ద రోల్ ప్రజెంట్లీ అండర్టేకెన్ బై ది చెక్ పోస్ట్. అందరూ గుర్తుపెట్టుకోండి, మన పని మారిపోతుంది. మనం ఈ పనులు చేయము. ఇంకా రిజిస్ట్రేషన్లో చెప్పారు, వాడే డాక్యుమెంట్స్ మొత్తం స్కానింగ్ చేసి అప్లోడ్ చేయాలి. మన ఆఫీస్లో ఒక్క పేపర్ కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేర్ విల్ బి నో పేపర్ అవైలబుల్ ఇన్ యువర్ ఆఫీస్ ఇన్ ఫ్యూచర్. యు ఆర్ ఆల్ హ్యావ్ టు వర్క్ ఆన్ కంప్యూటర్. దానికోసం మీకు ఏం కావాలి? కంప్యూటర్ లిటరసీ కావాలి. ఎవరికైతే కంప్యూటర్లో పనిచేయడం వస్తుందో వాళ్ళే రేపు 3 చేపల కథలో తెలివైన చేపలాగా బతికి ఉంటారు. లేకపోతే మాన్యువల్ లేబర్ లాగా బయట నిలబడి ఉండాల్సిందే. ఎందుకంటే ఎక్కడ ఏమైనా జరుగుతుందో కంప్యూటర్ వచ్చిన నాకు తెలుసు, ఏం చేయాలో కంప్యూటర్ వచ్చిన నాకు తెలుసు, ఎట్లా చేయాలో కంప్యూటర్లో నాకే తెలుసు. నీకు కంప్యూటర్ తెలియదు కాబట్టి యూ విల్ బి అవే. అర్థమైందా? అందుకనే జూనియర్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి ఆఫీసర్స్ దాకా అందరూ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పోయి నేర్చుకోండి. బేసికల్గా 2,000 1000 రూపాయలు పెడితే రోజుకు ఒక అరగంట గంట నేర్చుకుంటే సరిపోతుంది. మర్చిపోవద్దు చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రజెంటేషన్స్ అన్ని మేమే తయారు చేసుకున్నాం, మాకు ఎవరు తయారు చేసి పెట్టలేదు. ఈవెన్ మా కంప్యూటర్ ఆపరేటర్ కూడా జరిగింది. మేము తయారు చేసుకున్నాయి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, ఈ బొమ్మలన్నీ మేమే చేస్తున్నాం కదా. ఎందుకు బతకాలి డిపార్ట్మెంట్లో, నేర్చుకున్నాను. అన్నీ మైనస్ చెప్తున్నారు సార్లు. సిఎస్టీ యాక్ట్ పోతుంది, లగ్జరీ యాక్ట్ పోతుంది. చెప్పాను, కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్, కంప్యూటర్ బేస్డ్ ఆడిట్ అన్నీ జరిగితే అక్కడ మీరు పని చేయాల్సి ఉంటుంది. తర్వాత సర్వీస్ ట్యాక్స్ అనేది వస్తుంది. సర్వీస్ ట్యాక్స్లో 3,00,000 మంది డీలర్లు మనకు వస్తారు, వాళ్ళ కూడా ఆడిట్ చేయాలి. కానీ సర్వీస్ ట్యాక్స్ మనకు తెలియదు కదా సార్, టెక్నికల్గా చెప్తారు. కానీ మనం చేయాల్సింది ఏంటి? బాబు నువ్వు బిల్లు చెప్పినావా లేదా? ఆ బిల్లు మీకు మాకు ఆ రేట్ ఆఫ్ ట్యాక్స్ 20% ఉందనుకో, 25% చేస్తాం. సిజిఎస్టీ కరెక్ట్ పోయిందా, ఎస్జిఎస్టీ కరెక్ట్ ఉందా, అది
చూసుకోవాలి. ఇది ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు మనకు తెలిస్తే సరిపోతుంది. మిగిలిన ఆడిట్, యాన్యువల్ రిటర్న్ అవన్నీ మనకు వస్తాయి. ఇవాళ వెళ్ళిన డిప్యూటీ కమిషనర్స్, అసిస్టెంట్ కమిషనర్స్ ఏ ట్రైనింగ్ కింద వెళ్ళారు తెలుసా? ట్రైనింగ్ టు ది ట్రైనర్స్ అనే ప్రోగ్రామ్ కింద వెళ్ళారు. వాళ్ళు అక్కడ నేర్చుకొని వచ్చి మనకు నేర్పిస్తారు. ఇప్పుడు మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకోండి, ఇంకా వాళ్ళు చెప్పింది ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఎట్లా చేయాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, జిఎస్టీ కౌన్సిల్ డెసిషన్ తీసుకుంటుంది ఏ రేటు, ఏ ట్యాక్స్ పెట్టాలి, ఏ రేట్ పెట్టాలి, ఏ ట్యాక్సెస్ ఇచ్చేయాలి అని చెప్పేసి. దీనికి వచ్చిన తర్వాత ఒక జిఎస్టీ యాక్ట్ అనేది ఒకటి తయారైంది. అందులో ఎస్జిఎస్టీ యాక్ట్ ఉంటుంది, సిజిఎస్టీ యాక్ట్ ఉంటుంది, ఐజిఎస్టీ కూడా యాక్ట్ రూల్స్ ఉంటాయి. ఇది మరి అప్పుడు తయారు చేసుకుందామా? టైం సరిపోతుందా? సరిపోదు. కాబట్టి 2009 సెప్టెంబర్లోనే ఒక జాయింట్ వర్కింగ్ కమిటీ పెట్టారు, ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ పెట్టారు. దీనిలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇది మనకు తెలియకుండానే జరుగుతుంది పని. వాళ్ళు డ్రాఫ్ట్ సిజిఎస్టీ యాక్ట్ తయారు చేస్తారు, డ్రాఫ్ట్ మోడల్ యాక్ట్ ఫర్ ఎస్జిఎస్టీ. ఎందుకు మోడల్ యాక్ట్ అన్నారు? ఇది పాస్ చేయాల్సింది స్టేట్స్, ఎస్జిఎస్టీని పాస్ చేయాల్సింది స్టేట్స్. వాళ్ళకు మోడల్ యాక్ట్ ఇస్తారు, చిన్న చిన్న మాడిఫికేషన్స్. ఇప్పుడు మనం సిఎస్టీలో ఏపీ రూల్స్ ఉన్నాయి కదా, సిఎస్టీ యాక్ట్ కింద ఏపీ రూల్స్, అట్లే తమిళనాడు రూల్స్ ఉంటాయి, కొంచెం తేడా ఉంటుంది. సో అట్లాంటివన్నీ మనం ఇక్కడ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత రూల్స్, ప్రొసీజర్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, డ్రాఫ్ట్, ఐజిఎస్టీ ఇదంతా తయారు చేస్తూ జరుగుతుంది వర్క్. ఇది ఏదో ఒక శుభముహూర్తాన రిలీజ్ అయిపోతాయి ఇవన్నీ. శుక్రవారం రోజు 4 సినిమాలు రిలీజ్ అవుతాయి కదా, 4 యాక్ట్లు రిలీజ్ అయితే వీ ప్రిపేర్డ్ ఫర్ దట్. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎంత ఉండాలి, ఎట్లా ఉండాలి? ఇప్పుడు మన యాక్ట్లో ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్, ఫోర్త్ షెడ్యూల్, రకరకాల షెడ్యూల్స్ పెట్టుకున్నాం. మరి రేపు జిఎస్టీలో ఇవి ఉంటాయా అనే క్వశ్చన్ వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, లోవర్ రేట్ ఫర్ ఎసెన్షియల్ కమోడిటీస్ అండ్ గూడ్స్ ఆఫ్ బేసిక్ ఇంపార్టెన్స్. ఇప్పుడు మన 4th షెడ్యూల్లో 5% రేట్ కింద ఉన్న అన్నిటికీ ఏ బేసిస్ ప్రకారం దాన్ని అందులో పెట్టారంటే మనం ఎవరు చెప్పలేదు. వాట్ ఈస్ ద బేసిస్? కొన్ని బేసిక్ కమోడిటీస్ 14.5%లో ఉంటాయి, కొన్ని ఎవరికి పనికి వస్తాయో తెలియదు 5%లో ఉంటాయి. అవి ఎందుకు ఉన్నాయో మనకు తెలియదు, మనకి ఎవరు చెప్పలేదు. చెప్తే మనకు కూడా తెలిసేది, మనకు చెప్పలేదు. మన ఇష్ట ప్రకారం పెట్టింది, దాంట్లో ఫ్యూచర్ అట్లా ఉండదు. వాటికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. లోవర్ రేట్ ఫర్ ఎసెన్షియల్ కమోడిటీస్, బతకడానికి అవసరమైనవి, బేసిక్ ఇంపార్టెన్స్ ఉన్నాయి మాత్రం లోవర్ రేట్లో పెడతాము. తర్వాత స్టాండర్డ్ రేట్ ఫర్ జనరల్ గూడ్స్, సేమ్ మళ్ళీ సెపరేట్ రేట్ ఫర్ ప్రీషియస్ మెటల్స్, బంగారం, వెండి. మనకేమో కాస్ట్ ఎక్కువ అయిపో నగదు. అయితే అదేం చెప్పింది అంటే, మీ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎట్లన్నా ఉందని, ఎంతనా అని. స్టేట్లో అమ్ముకుంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 50-50% ఉండాలి. ఈ రెండు రేట్ ఎంత ఉంటుందో సేమ్ ఈక్వల్ రేట్ ఐజిఎస్టీ ఉండాలి. అర్థమైందా? ఇది చెప్పింది. మరి రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత ఉండాలి, ఎట్లా పంచుకోవాలో చెప్పింది, ఎట్లా ఉండాలో చెప్పింది. 4% ఉండన్నా, 5% ఉండన్నా, 14.5% ఉండన్నా, ఎట్లా ఉండాలి? ఇక్కడ ఒక కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఏం కాన్సెప్ట్? ఆర్ఎన్ఆర్ కాన్సెప్ట్, రెవెన్యూ న్యూట్రల్ రేట్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో వ్యాట్, లగ్జరీ ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి, దానికి కొంత రెవెన్యూ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ ఉంది. ఎంత ఉంది? స్టేట్ గవర్నమెంట్లో వ్యాట్ 5%, 14.5% ఉంది. యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 12% ఉంది. స్టేట్ సిఎస్టీ 2% ఉంది. సర్వీస్ ట్యాక్స్ 14% ఉంది. అన్నీ కలిపి ట్యాక్స్ వేసాము. వచ్చిన రెవెన్యూ ఇవాళ నాకు వచ్చే రెవెన్యూ కన్నా నేను మైనస్ కావద్దు.